ఇంతకాలం పనంటే ఏమిటో తెలియకుండా బాధ్యత లేకుండా తిరిగాను. అందుకే యజమాని క్షేమం కోసం పనిచేసే మీ క్షేమం ఆలోచించలేకపోయాను. ఈ సంవత్సరం నుంచి మీకు 3 జతల బట్టలు, 3 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాను. బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సీటు నేను తిరిగి ఆక్రమించుకోవడానికి. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి మేనేజర్ నేను. ఆస్తి నాది. నాకు నమ్మకమైన వాళ్ళే దానికి అజమాయిషి చెయ్యాలి. అంతేగాని అత్త సొమ్ము దానం చేసి అల్లుడు లాంటి వాడు కాదు. షడప్ రాధా, ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి బయట నుంచి పెద్ద పుల్లని తెచ్చుకుంటున్నావు. నాకంటే ప్రమాదం నీకే, నేను గుర్తుంచుకో. గెట్ అవుట్. ఇంకా అలాగే నిలబడ్డారే, వెళ్ళి పని చూసుకోండి. బాబు గారు, తమ ఉప్పు పులుసు తిని బ్రతుకుతున్నా. తమ నమ్ముతానంటే మన ఫ్యాక్టరీలో జరిగే దుర్మార్గ పనుల గురించి చెప్తాను. మన ఫ్యాక్టరీలోనా? ఏంటండి ఇది? ఇప్పుడు కాదు బాబు, తర్వాత చెప్తాను. జగ్గు, ఆ ముసలాడికి మన ఫ్యాక్టరీ రహస్యాలు మొత్తం తెలిసినట్టున్నాయి. కృష్ణవాణ్ణి కలవక ముందే కథం చేయి. ఏమిటా నువ్వు చేసిన పని? నేనా? అవును. రాధ నా ఇంటికి వస్తుందన్న సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. రామదాస్ గారికి ఎలా తెలిసింది? ఎందుకు వచ్చాడు? ఆకాశవాణిలో వినుంటాడు. ఆకాశవాణిలో కాదురా, నీ పాపిష్ నోటితో వినుంటాడు. అయితే ఆ అమ్మాయి జీవితంతో నువ్వు నాటకం లేదా? నేను మొదలెట్టిన నాటకానికి ఏనాడో తెరపడిందిరా. కానీ రాధకు నువ్వు నా ఇల్లాలివి కాబోతున్నావని చెప్పబోయే సమయంలో తన తండ్రి దృష్టిలో ఆమెను వెలయాలించేసి నిండు ప్రాణాన్ని నిలువునా తీశావు. ఇల్లంటే తిరిగిన వాడికి ఇల్లాలు కూడానా? ఇప్పుడు చేసుకోరాదు ఇల్లాలని? చేసుకుంటాను, చేసుకు తీరుతాను. నువ్వెన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా, నువ్వేది జరగకూడదనుకున్నావో అదే జరుగుతుంది. రాధ నాదవుతుంది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఫ్యాక్టరీ కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టచ్చు. ఓకే, గుడ్ బై. నీ ఫ్యాక్టరీలో దొంగతనంగా ఆయుధాలు తయారు చేయటం, అమ్మటం ఇప్పటికన్నా మానే, లేదా ఈ రోజు నీ లారీకి పట్టిన గతే నీ ఫ్యాక్టరీకి పడుతుంది. హలో సేట్ చెమలాల్జీ, కృష్ణ తన ఆస్తి అంతా అర్ధాంగి పేరు పెట్టుకున్నాడు. మీ అప్పుడు హారతి కాకుండా దీపముడుగా ఇల్లు చక్క పెట్టుకోండి. మీ మేలు కోరేవాడిని. ఈ విషయం మీ మిత్రులు కూడా చెప్పండి. ఓకే. ఏమిటంతా కట్టగట్టుకొచ్చారు? మాది అప్పులు తీర్చమని అడగడానికి వచ్చాం. ఇన్నాను లేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? తమ పేర చిల్లిగమైన ఆస్తి లేదని తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నారా, తెలియజేశారా? తెలియజేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే. అప్పుల వాళ్ళు వచ్చారు, బాకీ తీర్చాలి. ఆస్తి అంతా తన పేరుంది కనుక అమ్మాయి తీరుస్తుంది. నేనెందుకు తీర్చాలి? ఆస్తితో కానీ అప్పుడుతో నాకేం సంబంధం లేదు. చేసిన వాళ్ళని తీర్చుకోమనండి. ఏం పెట్టి తీర్చుకుంటాడు? హరిశ్చంద్రుడు అంతటి వాడు తనకి తాను అమ్ముడిపోయి రుణం తీర్చుకున్నారు. తన తాకట్టు పెట్టో తన వాళ్ళ కార్డు పట్టుకునో తీర్చుకోవాలి. మరి దీన్నే ఇచ్చిపుచ్చుకోవటం అంటారు, కోఆపరేటివ్ సిస్టమ్. కానీ ఇది హరిశ్చంద్రుడి కాలం కాదు. అసలు ఫాయిదాలతో తీర్చడానికి హైపీ పెట్టనవచ్చు, లేదా ఏ బ్యాంకులో అయినా నా కన్నం వేయనవచ్చు. అయితే మాజీ సంఖ్య అంతేనంటారా? అంతేనండి. మరి మీరు పరుగు పట్టండి, ఆయన పార పట్టుకొస్తారు. ఫుల్ స్టాప్. మాట్లాడేదే ఉంది. అప్పు చేశాను గనక తీరుస్తాను. రాధాదేవి గారికి సుస్వాగతం. ఏమిటిది? ఎవరు మీరంతా? అయిన వాళ్ళమే, గుర్తుపట్టలేదా? నువ్వా? నీ శ్రీవారి మాజీ ప్రేయసిని. నన్నెందుకు ఇక్కడికి రప్పించారు? చిన్న సంతకం అవసరమై. ఇదిగో చెక్ బుక్. నా చెక్ బుక్ నీకెలా వచ్చింది? నడిచొచ్చిందిలే. ఆస్తంతా చేజిక్కించుకున్నాననే గర్వంతో ఆయన అప్పులు తీర్చడానికి నువ్వు నిరాకరిస్తే లోకం సహించవచ్చేమో కానీ ఆయన ప్రేయసిగా నేను సహించను. ఆయన బాధపడితే నేను భరించలేను. మర్యాదగా ఈ బ్లాంక్ చెక్ పై సంతకం చేయి. మాకెంత కావాలో బ్యాంకు నుంచి మేమే డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని క్షేమంగా పంపిస్తాం. డ్రైవర్ నువ్వు? అవును, మేము ఆయన మనుషులు. మర్యాదగా చెక్ మీద సంతకం చేయండి. నేను చేయను.
మాటలతో నువ్వెందుకు చేస్తావు? కత్తి పట్రా. అమ్మాయి గారి గులాబీ లాంటి చెక్కిలి మీద ఓ తుమ్మెద లాంటి సంతకం చేద్దాం. సంతకం చేస్తావా? నన్ను చేయమంటావా? నన్ను చంపినా సరే నేను చేయను. జై రావణ. అవునరా, త్రిశూలాన్ని, నీ పాలిటి గరళాన్ని. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంటే వచ్చే జన్మకు తీరుస్తానని అర్థమా? నాకంత ఓపిక లేదు, ఈ జన్మకే తీర్చాలి. ఇదిగోండి చెక్ బుక్, మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి, సంతకం చేస్తాను. ప్రాణాల మీదకి వచ్చినా సంతకం చేయనన్న దాని నా కోసం ఇంత తేలిగ్గా చేస్తానంటున్నావు, ఏమిటి కారణం? బెదిరించి సంతకం చేయించుకోవాలనుకున్నాడు నా భర్త, అందుకే ఎదిరించాను. నేను కోరకుండానే సహాయం చేసిన దేవుడు మీరు, కృతజ్ఞతగా ఇస్తున్నాను, తీసుకోండి. భర్తకి దేవుడికి తేడా లేదంటారు డియర్. మిస్టర్, సహాయపడ్డావని మర్యాదిస్తుంటే హద్దులు దాటుతున్నా. కావాలంటే డబ్బు తీసుకో, లేకపోతే నీ దారిని నువ్వు వెళ్ళు. మై డియర్, వెరీ సౌందర్యమా? నోట్లోంచి లేడీ పిల్లను రక్షిస్తాడు వేటగాడు. ఎందుకో తెలుసా? దాని మీద జాలితో కాదు, అది తనది కావాలని, దాన్ని తాను అనుభవించాలని. దుర్మార్గుడా, నువ్వు జై రావణ అన్నప్పుడే నువ్వు రాక్షసుడిని ఊహించాను, కానీ నో నో మేడం, అందరిలాగే నువ్వు పొరపడ్డావు. రామ అందామనుకుంటే సీత కోసం రాముడు పడ్డ అవస్థలు గుర్తుకొచ్చి భయపడ్డాను. కృష్ణ అందామనుకుంటే 16,000 గోపికలతో ఆయన పడ్డ అగచాట్లు గుర్తుకొచ్చి బెదిరిపోయాను. అందుకే కృష్ణ రామ అనటం మానేసి రావణ అనటం నేర్చుకున్నాను. కారణం, శివభక్తుడిగా చలామణి కావచ్చు, సంగీత సాహిత్య సామ్రాట్టుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. అంతేకాని నేను రాక్షసుణ్ణి కాను, నిన్ను రాక్షస వివాహం చేసుకోను. నువ్వు ఒప్పుకున్నప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటాను. అది జరగని విషయం. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరే నాకు బాగా తెలుసు. అయినా అడగ్గానే అవుననటం ఆడతనం కాదని కూడా తెలుసు. కావలసినంత కాలం బెట్టు చేయి, బెట్టు సడలుగానే గుట్టుగా నా దగ్గరకు వచ్చేయి.